Okay, well, hello everyone. Welcome back. Welcome to our channel, Learners Pro by Reshma. Right, recently, yesterday మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ రిగార్డింగ్ వాట్ అని అంటే నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ NICL నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఎవరి రిక్రూట్మెంట్ గురించి అని అంటే ఇట్ ఈస్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్లో కూడా మళ్ళీ రెండు ఉన్నాయండి. ఒకటి జనరలిస్ట్, ఇంకొకటి స్పెషలిస్ట్. జనరలిస్టులు ఉన్నారు, అదేవిధంగా స్పెషలిస్ట్ స్కేల్ 1 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. అసలు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, అదేవిధంగా ఫీ ఎంత, ఏ బేసిస్న దీన్ని ఈ సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ కవర్ అయితే అవన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే దట్ ఈస్ 12th June. దట్ ఈస్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. 12th June టుడే 12th June ఇవాటి నుంచి స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ఆన్ 12th June 2025 నుంచి. లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడు అని అంటే దట్ ఈస్ ఆన్ 3rd July 2025 లాస్ట్ డేట్. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి అప్లికేషన్ పేమెంట్కి లాస్ట్ డేట్ 12th June నుంచి 3rd July, సేమ్ 12th June నుంచి. అది కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్ phase 1 ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు అని అంటే 20th July. phase 1 ఎగ్జామినేషన్ 20th July. టెంటేటివ్లీ అని ఇచ్చారు బ్రాకెట్లో చూడండి. టెంటేటివ్లీ అని అంటే మార్చేటువంటి అవకాశం కూడా ఉంది, లేకపోలేదు అని అర్థం. అండ్ ఆఫర్ లెటర్ దాని గురించి టు బి నోటిఫైడ్ లెటర్. డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ phase 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు అని అంటే 31st August. దానికి దీనికి జస్ట్ ఒక 1 month మాత్రమే గ్యాప్ ఉంటుంది. 31st August July, 31st August 2025. అది కూడా టెంటేటివ్ డేటే, కాకపోతే ఆ డేట్స్లోనే ఉంటుంది అని చెప్పేసి చదువుకుంటే ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ. రైట్. స్పెషలిస్టులు ఎన్ని టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి అని అంటే నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 96 ఉన్నాయి. స్పెషలిస్ట్ పోస్టులు 96. దీంట్లో మళ్ళీ కేటగిరీస్. స్పెషలిస్ట్ అని అంటే స్పెషల్ ప్రొఫెషనల్ వాళ్ళకి ఉండేటువంటి రిక్రూట్మెంట్. డాక్టర్స్ దాంట్లో డిఫరెంట్ ప్రొఫెషన్స్కి సంబంధించిన వాళ్ళు డాక్టర్స్. దాంట్లో కూడా MBBS మాత్రమే, BDS అదేవిధంగా హోమియో వీళ్ళందరూ రారు, ఓన్లీ MBBS డాక్టర్స్. లీగల్, ఫినాన్స్, IT, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమొబైల్ ఇంజనీర్స్, స్పెషలిస్ట్ బ్యాక్లాగ్ వాళ్ళు కూడా స్పెషలిస్ట్ బ్యాక్లాగ్ పోస్టులు, డాక్టర్స్, ఫినాన్స్, సరే అవన్నీ పక్కన పెట్టేసి టోటల్గా 96. ఈ కేటగిరీస్కి సంబంధించిన ఈ ప్రొఫెషనల్ కోర్సెస్కి చెందినటువంటి వాళ్ళు ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ 96 పోస్టులకి వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంక్లూడింగ్ దీంట్లో బ్యాక్లాగ్ పోస్టులు ఒక 6 ఉన్నాయి, దానిని కలిపి టోటల్గా 96 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ వచ్చేసి 36, OBC, SC, ST, EWS, అదేవిధంగా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అదంతా ఇచ్చారు. సరే, నెక్స్ట్ జర్నలిస్ట్. ఇప్పుడు ఎక్కువ మంది అప్లై చేయడానికి ఎలిజిబుల్ ఉన్నటువంటి ఆస్కారం దేనికి ఎక్కువ ఉంది అని అంటే జర్నలిస్ట్కి. ఇది స్పెషలైజ్డ్ కోర్సెస్ చేసిన వాళ్ళకి మాత్రమే అది ఎలిజిబుల్ ఉంటుంది. అది కాకుండా జర్నలిస్ట్ కాదు, జర్నలిస్ట్ వచ్చేసి 170 వేకెన్సీస్, 170 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వచ్చేసి 68, OBC ఇవన్నీ కూడా కేటగిరీ వైజ్ డివిజన్ చేశారు. దీనికి గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. వేరేజ్ ఇక్కడ దీనికి ఉన్నట్టు MBBS, లీగల్, ఫినాన్స్ ఇట్లా ఏం అవసరం లేదు. జర్నలిస్ట్ పోస్టులకి మాత్రం మినిమం గ్రాడ్యుయేషన్ ఉంటే దట్ వుడ్ బి ఇనఫ్. సరే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఏమేమి ఉండాలి అని ఇక్కడ మెన్షన్ చేశారు. సర్వీస్ కండిషన్స్ ఇక్కడ ఇచ్చారు. అందుకు సర్వీస్ కండిషన్స్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సర్వీస్ కండిషన్, ఇప్పుడు మీకు ఏదైనా స్పెషలిస్ట్ పోస్టే వచ్చింది అని అనుకుందాం. మినిమం స్టే, మీరు ఒక ప్లేస్లో మీరు సెలెక్ట్ అయితే మినిమం అక్కడ 5 సంవత్సరాలు పని చేయాల్సి ఉంటుంది. ఆ స్పెషలిస్ట్ ఆఫీసర్ అయితే 10 సంవత్సరాలు అక్కడే పని చేయాల్సి ఉంటుంది. నార్మల్ జర్నలిస్ట్ అయితే 5 సంవత్సరాలు అక్కడే పని చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మరి ట్రాన్స్ఫర్ ఎప్పుడు అవుతుంది అంటే దాని తర్వాత ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మినిమం అయితే అంతా పని చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రొబేషనరీ పీరియడ్ కూడా ఉంటుంది. ప్రొబేషనరీ పీరియడ్ వచ్చేసి ఎంత అండి అని అంటే 1 year ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఆ 1 year ప్రొబేషనరీ పీరియడ్ అన్నది ఇట్ క్యాన్ బి ఎక్స్టెండెడ్. అది 6 monthsకి ఎక్స్టెండ్ చేయొచ్చు, లేదు అని అంటే 1 yearకి కూడా ఆ ప్రొబేషనరీ పీరియడ్ అన్నది ఎక్స్టెండ్
ఎక్స్టెండ్ చేయొచ్చు. మీరు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఈ 3 క్వాలిఫై అయిన తర్వాత మీకు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది కదా, 1 year అంటే రెగ్యులర్ అవ్వక ముందు పీరియడ్ని ప్రొబేషనరీ పీరియడ్ అని అంటారు. ఆ ప్రొబేషనరీ పీరియడ్ 1 year అయిపోయిన తర్వాత మీ పెర్ఫార్మెన్స్ అంతా బాగుందనుకోండి, యూ క్యాన్ బి రెగ్యులర్. అలా కాకుండా మీ పర్ఫార్మెన్స్ ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి అని అంటే 6 months లేదా 1 year ఎక్స్టెండ్ కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రొబేషనరీ పీరియడ్ కంప్లీట్ అవ్వకముందే మీరు రిజైన్ చేస్తాం, జాబ్ మానేస్తాం అని అంటే కుదరదు. ఆ 1 year ఎంతైతే మీకు గ్రాస్ పేమెంట్ వచ్చిందో, శాలరీ వచ్చిందో, ఆ శాలరీ మొత్తం పే చేయాలి. దానితో పాటు 25,000 రూపాయలు కూడా పే చేయాల్సి ఉంటుంది. అది ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. ఇన్ ద నేమ్ ఆఫ్ గ్యారంటీడ్ బాండ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. మీరు చూస్తారు, నోటీస్ చేస్తారో చెయ్యరో అని చెప్పేసి ఇక్కడ నేను చెప్తున్నా. కాకపోతే బేసిక్ శాలరీ ఎంత ఉంటుందండి అని అంటే 50,925. ఇది బేసిక్ శాలరీ, జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీంట్లో మళ్ళీ అలవెన్సెస్ ఉంటాయి. ఈ అలవెన్సెస్ అన్ని కలిపి మనకి ఎంత వరకు రావచ్చు అని అంటే 90,000 వరకు మీరు డ్రా చేయొచ్చు శాలరీ పర్ మంత్. అది మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే 90,000 వరకు ఈ హెచ్ఆర్ఏ కానీ టీఏ, డిఏ ఇవన్నీ కలిపి 90,000 దాకా వస్తుంది. బేసిక్ పే వచ్చేసి 50,925. రైట్. ఇప్పుడు ఏ డిసిప్లిన్, డాక్టర్స్ ఎంబీబీఎస్ అయితే ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్, పీజీ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. లీగల్ వాళ్ళైతే గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్, లాలో ఎయిదర్ గ్రాడ్యుయేట్ అయినా అయి ఉండాలి, పీజీ అయినా చేసి ఉండాలి. బిఏ, ఎల్ఎల్బి, ఎంఏ, ఎల్ఎల్బి అయినా, ఎల్ఎల్బి ఆర్ ఎల్ఎల్ఎం ఏదో ఒకటి చేసి ఉండాలి. ఫినాన్స్లో అయితే చార్టర్డ్ అకౌంటెంట్ అయినా అయి ఉండాలి, లేదా బీకామ్ ఆర్ ఎంకామ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ వీళ్ళందరూ కూడా ఎలిజిబులే. ఎంసీఏ క్యాండిడేట్స్ అందరూ కూడా, బీటెక్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్. జర్నలిస్ట్ ఆఫీసర్ అయితే జస్ట్ ఎయిదర్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏదైనా ఒక్కటి ఉంటే సరిపోతుంది. అంటే మినిమం డిగ్రీ ఉన్నా సరిపోతుంది. మినిమం డిగ్రీ is more than enough from a recognized university with at least 60% marks either in degree examination. SC ST క్యాండిడేట్స్కి అయితే 55% వస్తే సరిపోతుంది. నార్మల్ వేరే వాళ్ళకైతే 60% ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు మీరు స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి వీటికి రెండింటికి అప్లై చేసుకోవచ్చా అండి అని అంటే అలా కుదరదు. ఏదన్నా ఒకదానికి మాత్రమే, ఈ ఒక డిసిప్లిన్కి మాత్రమే అప్లై చేసుకోవాలని చాలా క్లియర్గా ఇచ్చారు. ఒక డిసిప్లిన్కే అప్లై చేసుకోవాలి. మీ సర్టిఫికెట్, ఈ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ మార్క్ షీట్ వచ్చేసి ఎప్పటి వరకు వచ్చి ఉండాలి అని అంటే దట్ షుడ్ బి బై 1st May 2025కి మీకు సర్టిఫికెట్ వచ్చి ఉండాలి. దీనికి సంబంధించి ఇది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. కొంతమందికి డౌట్ రావచ్చు, నేను ఫైనల్ ఇయర్లో ఉన్నా అప్లై చేసుకోవచ్చా అని అంటే, ఈ లోపు మీకు సర్టిఫికేట్ అనేది, మార్క్ షీట్ అనేది వచ్చేసి ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై, అదర్వైజ్ నో, యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ లిమిట్ వచ్చేసి ఎంత అని అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు. హౌ మచ్? 21 years నుంచి 31 years, 21 to 30 years. ఇది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి క్వైట్ న్యాచురల్. ఎస్సీ ఎస్టీకి అయితే 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడి వాళ్ళకైతే 10 years, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 5 years, డిఫెన్స్ సర్వీస్ పర్సనల్కి 3 years, ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ పబ్లిక్ సెక్టర్లో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో పనిచేస్తున్న వాళ్ళకి 8 years ఏజ్ రిలాక్సేషన్ని కల్పించారు. ఇది ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే బెంచ్ మార్క్, డిజబిలిటీస్ ఇవన్నీ అవసరం లేదు. దానితో పాటు ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి కూడా, ఆ ఎకనామికలీ వీకర్ సెక్షన్ కిందకి ఎవరెవరు వస్తారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఎవరు, ఎంత ల్యాండ్ ఉండాలి, ఎంత యాన్యువల్ ఇన్కమ్ అయి ఉండాలి, వచ్చి ఉండాలి, ఇవన్నీ ఇచ్చారు. ఓబీసీలో మళ్ళీ మనకి క్రీమీ లేయర్ అని చెప్పేసి ఒక కేటగిరీ ఉంటుంది. ఆ క్రీమీ లేయర్ కేటగిరీ వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అండర్ రిజర్వేషన్ కిందకి, ఆ కేటగిరీ కిందకి రారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రొసీజర్ 3 levelsలో ఉంటుంది. ఫస్ట్ లెవెల్ ప్రిలిమ్స్, సెకండ్ లెవెల్ మెయిన్స్, థర్డ్ లెవెల్ ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్, మెయిన్స్ 2 ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ ఉంటుంది ప్రిలిమ్స్ లెవెల్లో, మెయిన్స్ లెవెల్లో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ 2 ఉంటాయి. ఇంటర్వ్యూ వచ్చేసి మీరు వాళ్ళని ఫేస్ చేయాల్సి ఉంటుంది. పార్ట్ ఏ phase 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఓన్లీ, ఆఫ్లైన్ కాదు. మళ్ళీ ఆఫ్లైన్ అని అనుకుంటారేమో, ఇట్ ఈస్ టోటలీ ఆన్లైన్. ఇక్కడ phase 1, phase 2 వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్. phase 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో
కన్సిస్టింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ మార్క్స్కి అని అంటే 100 మార్క్స్కి. అదేవిధంగా దీని టైం లిమిట్ వచ్చేసి 60 minutes. ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయనంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంట్స్ అన్ని ఆబ్జెక్టివ్ 30, 35, 35 మార్క్స్. 30, 35, 35 100 క్వశ్చన్స్ క్యారింగ్ 100 మార్క్స్. టైం లిమిట్ వచ్చేసి 60. బైలింగ్వల్ ఉంటుంది పేపర్, బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ లో ఉంటుంది. మీకు నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది, 0.25 నెగటివ్ మార్కింగ్ ఉంది. అండ్ ఇక్కడ క్లియర్గా ఏమి ఇచ్చాడనంటే candidates have to qualify in each section by securing marks to be decided. ఇప్పుడు ఓవరాల్గా అగ్రిగేట్ మార్క్స్ వస్తే సరిపోదు, ప్రతి సెక్షన్లో కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ అని చెప్పేసి కొన్ని ఒక కట్ ఆఫ్ ఉంటుంది. ఆ క్వాలిఫై కూడా అవ్వాలి, ప్రతి సెక్షన్లో క్వాలిఫైయింగ్ మార్క్ ఉంటుంది. అప్పుడు మాత్రమే మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్. మెయిన్స్ ఎగ్జామినేషన్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఫర్ 250 మార్క్స్. దాంతోపాటు డిస్క్రిప్టివ్ 30 మార్క్స్కి ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్లో రీజనింగ్ 50 క్వశ్చన్స్ క్యారింగ్ 50 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50-50. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ ఉంటుంది ఇక్కడ 50 క్వశ్చన్స్ క్యారింగ్ 50 మార్క్స్. కంప్యూటర్ నాలెడ్జ్ 50 క్వశ్చన్స్ క్యారింగ్ 50 మార్క్స్. అదేవిధంగా క్వాంట్స్ ఉంటుంది 50 క్వశ్చన్స్ క్యారింగ్ 50 మార్క్స్. టోటల్గా 250 క్వశ్చన్స్ క్యారింగ్ 250 మార్క్స్. బైలింగ్వల్లో ఉంటుంది ఎక్సెప్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్ప మిగతా అన్ని కూడా ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్లో ఉంటాయి. టైం లిమిట్ వచ్చేసి సెపరేట్గా దేనికి దానికి సెక్షనల్ టైం కూడా ఉంది. 40, 40, 30, 30, 40 minutes టైం లిమిట్ అనేది కూడా ఇచ్చారు. అండ్ ఇది జర్నలిస్టులకి అయితే, ఇది స్పెషలిస్ట్ ఆఫీసర్లకి అయితే మళ్ళీ 250 వాళ్ళకి సెపరేట్ ఉంటుంది కదా. అంటే వాళ్ళు ఏదైతే స్ట్రీమ్ని ఎంచుకున్నారో, లా వాళ్ళకి లా, మెడిసిన్ వాళ్ళకి మెడిసిన్, అట్లా వాళ్ళకి కూడా. బట్ 250 క్వశ్చన్స్ క్యారింగ్ 250 మార్క్స్ అంతే, సేమ్ ఉన్నాయి. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. మినిమం స్కోర్ తెచ్చుకోవాలి. పెనాల్టీ ఫర్ రాంగ్ ఇది కూడా ఇచ్చారు. రాంగ్ అయితే పెనాల్టీ కూడా మీకు ఉంటుంది. అది ఎంత 1/4 మార్క్ అని చెప్పేసి 1/4 పెనాల్టీ, 1 మార్క్. ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 1 మార్క్ కాబట్టి 0.25 మార్క్ పెనాల్టీ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ చేయండి. ఇవన్నీ కూడా బయోమెట్రిక్స్, ఇవన్నీ మీకు తెలిసిన విషయం. ఫైనల్ సెలెక్షన్ ఎలా జరుగుతుంది అని అంటే అట్లా క్వాలిఫై అయిన వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదంతా అయిపోయాక యూ విల్ బి ప్రొవైడెడ్ విత్ అపాయింట్మెంట్ లెటర్. సరే, అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎంత అని అంటే SC, ST, PWD ఈ క్యాండిడేట్స్కి అయితే 250 రూపీస్. SC, ST పర్సన్స్ విత్ డిజేబిలిటీ వీళ్ళకి 250 రూపీస్. అదర్ దాన్ వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికీ 1000 రూపాయలు ఫీజు. 250 రూపీస్ SC, ST పర్సన్స్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 250, మిగతా వాళ్ళందరికీ కూడా 1000 రూపాయలు. రిఫండ్ అవ్వదు, అది కూడా ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. phase 1 ప్రొవిజనల్, ఇవి టెంపరీనే. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్లేసెస్లో ఉన్నాయి, అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకోవాలి అని అంటే http:/nationalinsurance.nic.co.in ఆ పోర్టల్ని యూజ్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునేటప్పుడు కూడా పేమెంట్ ఎలా చేయాలి, ఏమేమి అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఫోటోగ్రాఫ్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఈ డాక్యుమెంట్స్ని స్కాన్ చేయడం, అవన్నీ కూడా మీకు ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. యూ కెన్ హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్. ఈ PDF కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. దేర్ బై యూ కెన్ హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్. ఇదంతా కూడా మనం రాసి అప్లోడ్ చేయాల్సి ఉంటాయి. ఈ డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందుకు ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇదంతా కూడా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రైట్ టుడేస్ రైట్. ఇది మొత్తం NICL నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్లో కూడా స్పెషలిస్ట్ ఆఫీసర్స్, అదేవిధంగా జర్నలిస్ట్, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ మరలా ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ అంతా కూడా చెక్ చేసి ఎలిజిబుల్ అయితే అప్లై చేసి, ఎప్పుడు అప్లై చేసిన వెంటనే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది, మనకి టైం అనేది అసలు లేదు. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు అనుకున్నటువంటి గోల్ని రీచ్ అవ్వడానికి సాయశక్తులా ప్రయత్నించండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ థ్యాంక్ యూ.